audio jungle. పెట్టినా మీరు అరకొరగా పెట్టినారు, మామూలుగా పెట్టినారు, కంటి తుడుపుగా పెట్టినారు తప్ప కడుపు నిండా పెట్టలే. ఈరోజు అనతి కాలంలో 500 పైచిలకు రెసిడెన్షియల్ పాఠశాలలు మా దళిత బిడ్డలు, మా దళిత ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలు చదువుకోవడానికి ఇప్పటికి కూడా కొంత కుల వివక్ష ఉందని తెలిస్తే ఉప ముఖ్యమంత్రి శ్రీహరి గారు నేను కూర్చొని ప్రత్యేకంగా నిధులు కేటాయించి 25-30 రెసిడెన్షియల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఇలా గౌరవప్రదంగా నడుపుతా ఉన్నాం. ఈ విధంగా పేదల గురించి ముందుకు పోతా ఉన్నాం. ఎప్పుడన్నా మీ జీవితంలో భారతదేశంలో ఏలిన మీ పార్టీ కానీ, రాష్ట్రంలో ఏలిన మీ ఏలుబడి కానీ డబుల్ బెడ్రూమ్ అనే కళ మీరు కన్నరా? కనీసం ఆలోచించండిరా. డబ్బలాగా ఒక ఇల్లు కట్టి ఇదే వైకుంఠం, ఇదే కైలాసం అని చెప్పినారు. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం మీకు కనపడతలేదు. అది కూడా అబద్ధమేనా? 1000 రూపాయల పెన్షన్ ఇచ్చేది అబద్ధమే, 1,00,000 రూపాయలు ఇచ్చే కళ్యాణ లక్ష్మి అబద్ధమే. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. ఈ దేశంలోనే మొట్టమొదటిసారి 2014లో ప్రజల ముందు పెట్టినటువంటి ఎన్నికల ప్రణాళికను, ఎలక్షన్ మేనిఫెస్టోను 100% అమలు చేసిన ఏకైక పార్టీ, ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడైనా సరే మేము చర్చకు సిద్ధమయ్యే విషయంలో ఈ వీటన్నిటిని కాకుండా సొల్లు పురాణాలు మాట్లాడుతూ, అబద్ధాలు మాట్లాడుతూ, అవాకులు చెవాకులు మాట్లాడుతూ ముందుకు పోతున్నటువంటి పార్టీ. సిగ్గుపడాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు. వలసలు పోయిన తెలంగాణ, నీళ్ల కోసం గోసపడ్డ తెలంగాణ, 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులు సొంతంగా 23 లక్షల బోర్లు నిర్మించుకొని బోర్ల పడ్డ తెలంగాణ. దానికోసం ఈరోజు 3 షిఫ్ట్లు 24 గంటలు అధికారులు, మంత్రులు చరిత్రలోనే భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా రోజుకు 20,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే, పాలమూరు ఎత్తిపోతల పథకం కడతా ఉంటే, సీతారామ ప్రాజెక్టు కడతా ఉంటే మీరు కండ్లలో నిప్పులు పోసుకొని 250 కేసులు పెడతారా? మీరా ప్రగతి గురించి మాట్లాడేది? నేను తెలంగాణ ప్రజలకు ఈరోజు పిలిపిస్తా ఉన్నా. ఇన్ని రోజులకు మర్యాదకు చూసినాం, కానీ శృతి మించినప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసి ఆ యొక్క కేసులు విత్డ్రా చేసేదాకా ప్రజలు తరిమి కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు, కావు అనుకున్నటువంటి, కలలో కూడా ఊహించినటువంటి అనేక విషయాలను ఆవిష్కరించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా దేశమే దిగ్భ్రాంతికి గురయ్యే పరిస్థితి. ఒక ఇద్దరు మంత్రులు వచ్చిరు పాపం. ఒక ఆయన పేరు రేవన్న, కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రి. ఇప్పుడున్నటువంటి సిద్ధరామయ్య, ఇప్పుడు ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు. మేము కూడా కర్ణాటక మీ పక్కకే ఉన్నాం, 24 గంటల కరెంటు ఇచ్చేది మాకు శాతనైతే లేదు, మీరు గొప్పోళ్ళు అని చెప్పిండు. ఇక్కడ లోకల్ కాంగ్రెస్ ఏం చేస్తారు? ఢిల్లీకి షికాయత్ చేస్తారు అని మీద. నిన్నగాక మొన్న ఆయన వచ్చిండు, సిద్ధు అని చెప్పి ఒక ఆయన, నవజోత్ సింగ్ సిద్ధు అని, పంజాబ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్. ఇసుక పాలసీ దేశంలోనే గొప్పగా ఉంది, మీ నుంచి మేము నేర్చుకుంటాం పంజాబ్ ప్రభుత్వం అని ఆయన చెప్తే ఆయన మీద కూడా మేము కంప్లైంట్ ఇస్తామని మాట్లాడతారు. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే, మీ గవర్నమెంట్ నడిపే వాళ్ళే ఇక్కడ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటా ఉంటే మీరు సిగ్గుపడాల్సింది పోయి విమర్శలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ సొల్లు పురాణాలతోని, చిల్లరమల రాజకీయాలతోని మీరు సాధించేది కూడా ఏముండదు. నగుబాటు కాలు కావడం, అబాస్పాలు కావడం తప్ప సాధించేది ఉండదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అనేకమైనటువంటి పరిపాలనా సంస్కరణలు, సాహసంతో కొత్త అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్, దేశంలో ఎప్పుడు కనివిని ఎరగనటువంటి సంక్షేమం, ఎవరు ఊహించినటువంటి సంక్షేమం, అద్భుతమైనటువంటి పని ఇక్కడ జరుగుతూ ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 19.88% తోని సొంత రాబడిలో దేశంలోనే నంబర్ 1 స్టేట్ తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఇట్లా అనేకమైనటువంటి రికార్డులు సాధించుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం. ఒకటే ఒక మాట నేను ప్రజలకు మనవి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ తెలంగాణ సాధించిన పార్టీ, కాంగ్రెసు 7 దశాబ్దాలు తెలంగాణను వేధించిన పార్టీ, వేపుక తిన్న పార్టీ. కాబట్టి వాస్తవాలు గమనించి ప్రజలు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. చెప్పాలని ఇంకా చాలా ఉంది. ఇదంతా కూడా
ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉంది. తీర్మానాలలో చాలామంది కూడా చెప్తారు. ఈ విషయాలు రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, సంక్షేమం, వాటన్నిటి గురించి కూడా ముందు ముందు తీర్మానంలో ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దీనికి అందరికీ కూడా మరొకసారి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.